ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం, 2025 సంవత్సరం సాయంకాలం సోమవారం అన్నమాట. మన దేశంలో పోలీసులు ఇంత బలహీన పడిపోయారు ఏంటో తెలియదు. సాదాసీదాగా వాడు భక్తుడైతే వాడి జోలికి వెళ్ళకూడదు. బండబూతులు చెప్తున్నాడు అఘోరి అనేవాడు. ఆ వాడు అనాలో అది అనాలో తెలియట్లా. రోజు మీరు వీడియోలు చూడండి, అంత వల్గర్గా మాట్లాడుతున్నాడు. భక్త కన్నప్ప అంట శివుడికి 2 కళ్ళు ఆయనకి పెట్టడానికి ఆయన కాలు అక్కడ పెట్టాడంట. తర్వాత ఇంకొక ఆయన గురించి ఏకలవ్యుడు తన బొట్టనవేలు గురువుకి అంకితం చేశాడంట. వీడు వచ్చి తన అంగాన్ని త్యాగం చేశాడంట దేవుడికి. రోజు వీడియోలు చూస్తున్న చాలా నీచంగా భయంకరంగా ఉంది. అసలు ఇది ఒక న్యూసెన్స్ కేసుగా బుక్ చేయలేరా? ఈ వీడియోల ఆధారంగా చట్టం తన పని తాను చేసుకుపోవచ్చు కదా. ప్రజలేమో చోద్యం చూస్తూ వాడి చుట్టూ తిరుగుతున్నారు. అమ్మ నా బూతులు, బండ బూతులు తిడుతూ వాడు పోలీసులనేంటి ప్రజలనేంటి తిడుతున్నాడు. ఇటీవల సూర్యాపేట, ఆ సూర్యాపేటలో విబలాపురం అక్కడ ఫుల్గా తాగేసి గొడవలకి వెళ్తున్నాడు. అలాంటి అఘోరిని చట్టం ఏం చేయదా? పట్టుకోదా? అసలు ఆ కత్తి పట్టుకుని తల్వారు పట్టుకుని తిరగడమే చట్ట ప్రకారం నేరం. అసలు ప్రభుత్వం ఎందువల్ల పట్టించుకోవట్లేదో అర్థం అవట్లా. ఇంకొకటి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంట. ఓ ప్రవీణు, చాలామంది అన్యులు ధన్యులు అవ్వటానికి యేసుని అంగీకరిస్తున్నారు. నీవేమో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పుకుంటున్నావు. నేను చెప్తున్నా, నేను ఎక్స్ హిందువుని. ఏంటి ఎక్స్ హిందువుని అంటే, ఒకనాడు 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు మసూచికం చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు ఆయన ఎవరో గణాచారిని పిలుచుకొచ్చి ఒళ్ళంతా బండారం ఉంటాయంట, కుంకుమ పసుపు కలిసినట్టు, దాన్ని పూయించి సాంబ్రాణి పొగేసి ఎన్నెన్నో చేశారు. వాస్తవానికి అది ఒక దేవత కాదు, అమ్మోరు ముత్యాలమ్మ అని చెప్పారు. ఇలాగా విజయవాడ కొత్తపేటలో పంచముఖ ఆంజనేయ గుడిలో ఆదివారం అమావాస్య వచ్చినప్పుడల్లా వెళ్ళి నేను దైవత్వం పొందుకోవటానికి తెలిసి తెలియని మూమెంట్లో అక్కడ రోజంతా ఉపవాసం ఉండి ఆర్ది కర్పూరం, అరటిపళ్ళు అవి తీసుకెళ్ళేవాడిని. నేను ఎక్స్ హిందూ, నిన్ను నమ్ముతావా? సోమవారం అర్ధనారీశ్వరుడు కులదైవంగా, మంగళవారం ఆయన, ఇక లక్షవారం షిర్డీలో ఉంటాడే ఆయన. ఇలాగా మేము కొలిచేవాళ్ళం. అదేవిధంగా తిరుమల తిరుపతి హోటల్ భీమాస్ పక్కన నేను గది అద్దెకి తీసుకుని ఉండేవాడిని. 3 సార్లు తిరుమల కొండ మీద వెళ్ళాను. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి మీద చాలాసార్లు వెళ్ళా. నా వ్యక్తిగతంగా దండాలు పెట్టుకోవటానికే కానీ, ఎవరిదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడే కానీ వెళ్ళేవాడిని. అవన్నీ దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, నిజ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని నేను అంగీకరించి మారు మనసు పొంది విశ్వాసిగా మార్చబడి ఈరోజు నిజ దేవుని మొక్కుతున్నాను, నిజ దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. నేను ఎక్స్ హిందువుని, అంటే క్రైస్తవ్యంలో వచ్చిన నిజమైన దేవుడిని నేను తెలుసుకున్న వాడిని. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఇప్పుడైనా నువ్వు కాస్త, చాలామంది కమ్మోళ్ళేంటి, రెడ్లేంటి, రాజులేంటి, ముస్లింలేంటి, ఎందరో విశ్వాసులు యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు పొందారు. నువ్వు ఏదో నిన్ను హైలైట్ చేసుకోవటానికి టీవీల్లో కానీ వీడియోల్లో కానీ కనిపిస్తున్నావు. సరే, ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు యెహోషువ 1:6. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనంలో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. అదేవిధంగా హెబ్రీ 6:14లో నిశ్చయంగా నేను ఏ పాటి వాడినండి, దేవుడికి దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వాడిని,
ప్రార్థన లేని వాడిని, అలాంటివి నన్ను నిశ్చయంగా అంటే భరోసా పక్కాగా నిన్ను ఆశీర్వదించేదను, నిశ్చయంగా నిన్ను అభివృద్ధి విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు హెబ్రీ 6:14 ద్వారా. ఒక చరణం పల్లవి పాడి ఈ మాటలు ముగిస్తాను. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసురాజా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని, ఆరాధించేద నిత్యము నిన్ను. అవునండి, నిత్యము నా మరణ పర్యంతం, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆయన్ని తలవాలి, కొలవాలి, ప్రకటించాలనేది నా గోల్. ఇంతటితో ఈ 2 ముక్కల మాట ముగిస్తున్నాను. ఫిబ్రవరి 3వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం సాయంత్రం 4:30కి మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్.